ఆదేశాలు ఇవ్వడం, వారు అసెంబ్లీలో కుల గణన కుటుంబ సర్వే జరిపి తీర్థమనేటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఏకగ్రీవంగా మరి డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ తీర్మానం ఆమోదింపజేసుకొని చరిత్రలో ఓ సాహసోపేతమైన నిర్ణయము సువర్ణ అక్షరాలతో రాయబడేటువంటి అంశం రేపటి నుంచి తెలంగాణలో కుల గణన జరగబోతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారి మదిలోంచి వచ్చిన మాట, మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నా తెలంగాణ నుంచే ప్రారంభం చేస్తాను రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది ఎన్యూమరేటర్స్ తోటి 150 ఇండ్లకు ఒక్కరిని చేసి ఈ కులగణన జరపబోయేటువంటి చారిత్రాత్మకమైన హిస్టారికల్ మూమెంట్ సందర్భంగా ఏదైతే ఈ కులగణన జరగాలని చెప్పింది మా రాహుల్ గాంధీ గారు చెప్పాడో వారినే ఈరోజు తెలంగాణకు రమ్మని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఇన్ని రోజులు అంటే కులాలకు సంబంధించి వివక్ష జరుగుతుందని చెప్పని ఎవరైతే పోరాటం చేసినటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులతో సంప్రదింపులు జరిపేటువంటి కార్యక్రమంలో వారు హాజరై ఈరోజు వారు కూడా ఈ దేశానికి రోల్ మోడల్ తెలంగాణ కాబోతుంది. తెలంగాణ కులగణన అనేది జరగడం మరి చాలా మంచి పరిణామం అన్నటువంటి మాట కూడా వారు చెప్తూ వారి పాదయాత్ర సందర్భంగా జరిగినటువంటి కుల వివక్షకు సంబంధించిన అంశాన్ని చెప్తూ రేపు దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలని చెప్పని వారు కోరుకున్నటువంటి సందర్భం చెప్తూ రేపు 2025లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు ఏది జరుగుతున్నాయో ఆ క్రమంలో కుల గణన కూడా జరపాలి దేశవ్యాప్తంగా అని చెప్పని సమావేశం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పీస్ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారు రాహుల్ గాంధీ సమక్షంలో ఓ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టిన సందర్భంలో అందరూ కూడా ముక్త కంఠంతో మరి హర్షాత్ రేఖలతోటి మరి ఆమోదం తెలియజేసే సందర్భం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దిగి రావాలి. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి వెనుకబడిన తరగతులు ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, అదేవిధంగా మైనార్టీ అన్ని వర్గాలకు న్యాయం జరిగితే కులంగా జరిగి తీర్పాలని చెప్పని భారతీయ జనతా పార్టీ దిగి రావాలనేటువంటి దిగి వస్తే చెప్పిన ఒక ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం.